మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి స్వశక్తి గురించి తెలుసుకుంటున్నాం కదా. అంటే మనలో ఉన్న శక్తిని ఎలా మనం బయటికి తీసుకురావాలి అన్న దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అయితే మనలో మనం చూసుకోవాలనుకుంటున్న ఆ మంచి లక్షణాల గురించే మనం ప్రతి క్షణం ఆలోచిస్తూ నాన్ స్టాప్గా వాటి గురించే మాట్లాడుకుంటూ ఉండాలి. సో మనలోని అవలక్షణాలను మనం చక్కగా సరిచేసుకోవచ్చు. ఆ సరిచేసుకునే ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం. సబ్కాన్షియస్ మైండ్లో మనం ప్రింట్ చేయాల్సిన మాటలను మనం ఆపకుండా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. అయితే ఇలా ఎందుకు రిపీట్ చేయాలి అన్నది మీకు గుర్తుంది కదా. ఈరోజు మనం ఒక డిఫరెంట్ టాపిక్ మాట్లాడుకుందాం. అదేమిటి అంటే జంతువులే మేలు. ఈ విషయాన్ని రాంప ఖచ్చితంగా చెప్తారు. రాంప ఏమంటారంటే, చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది, పని చేయడంలో ఏదో అపచారం ఉంది అని, పని చేయటానికి సిగ్గుపడుతూ, ఆ పని నేను చేసేది కాదు అని ఫీల్ అవుతూ, ఇలా చాలా ఇదిగా ఉంటారు. చాలా నాగరికతల్లో 2 విభజన అనేది కనిపిస్తుంది. చొక్కా నలగకుండా తిరిగేవాళ్ళు అంటే యజమానులు, మట్టి కొట్టుకు తిరిగే జనం అంటే సేవకులు. ఇలా 2 రకాలున్నాయి. ఇదొక ఏహ్య భావ్యం. మనుషుల మీదకి మనుషుల్ని, జాతుల మీదకి జాతుల్ని ఉసిగొల్పే అసహ్యాన్ని, విరోధాన్ని కలిగించే అతి నీచమైన వ్యవస్థ ఇది అంటారు రాంప. తెలివితేటల్ని ఉపయోగించి చేసే ఏ పనైనా, శారీరక శ్రమతో చేసే ఏ పనైనా పరిశుద్ధమైన అంతరంగంతో, అవమానకరం అనుకోకుండా ఆత్మగౌరవంతో చేస్తే ఓ మనిషి మహోన్నతుడిగా తీర్చిదిద్దబడతాడు. అవునా? కొన్ని దేశాల్లో గృహ యజమానురాలు అంటే హౌస్ వైఫ్ అనుకోండి, ఓ పూచిక పుల్లని కూడా ఇక్కడ నుంచి తీసి అక్కడ పెడితే అత్యంత అవమానకరంగా భావిస్తూ ఉంటుంది. ఉత్తిని అలంకరించుకొని కూర్చుని అప్పుడప్పుడు కొన్ని ఆజ్ఞలను జారీ చేస్తూ అలా ఉంటే చాలు, గృహ యజమానురాలని నిరూపించుకునేందుకు అని అనుకుంటూ ఉంటారు. ప్రాచీన చైనీయుల్లో అగ్రవర్ణాల వాళ్ళు అని చెప్పబడే వాళ్ళు హాస్యాస్పదంగా గోళ్ళు పెంచుకొని కూర్చునేవాళ్ళు. ఎంత పొడుగ్గా ఉంటే అవి ప్రమాదవశాత్తు చిట్లి పగిలిపోకుండా వాటి కోసం రక్షణ తొడుగుల్ని కూడా తయారు చేయించుకొని ధరించేటంత పొడుగ్గా పెంచుకునేవాళ్ళు అనమాట. ఇంతకు అలా గోళ్ళు పెంచుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఆ గోళ్ళ స్వంతదారులకి అపారమైన ఆస్తిపాస్తులు ఉన్నాయని, కాబట్టి ఏ పని చేయాల్సిన అవసరం లేని వారిగా నిరూపించుకోవడానికేనని. సో ఈ గొప్ప గోళ్లను పురుషుడు కానీ స్త్రీ కానీ తమ సొంత పనులను కూడా సొంతంగా చేసుకోలేని వాళ్ళని, వాటి కోసం కూడా సేవకులను ఉపయోగించుకునే గొప్ప వాళ్ళని అర్థం అన్నమాట. టిబెట్ మీద కమ్యూనిస్టుల దండయాత్రకు ముందు గొప్ప వంశాల వాళ్ళు కొందరు, అంటే కొంచెం జ్ఞానం ఉంటే బాగుండేది వీళ్ళకు అనిపిస్తుంది. అయితే ఈ గొప్ప వంశాల వాళ్ళు కొందరు పొడుగు చేతుల ఆచ్ఛాదనలని ధరించేవాళ్ళు. అవి వాళ్ళ చేతుల్ని దాటి 6 అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు కిందకు ఫ్రేలాడుతూ ఉండేవి. ఇలాంటి దుస్తులు వేసుకోవడం వల్ల మిగతా జనానికి వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళని, గొప్ప సంపన్నులని, ఏ పని వీళ్ళు చెయ్యనక్కర్లేదని వాళ్ళని సులభంగా చూడంగానే అర్థమయ్యేదన్నమాట. సో ఈ వ్రేలాడే చేతుల డ్రెస్సులు కనిపించగానే వీళ్ళు ఏ పని చేయలేని వాళ్ళని అందరికీ గుర్తుకొచ్చేది. పని యొక్క మహోన్నత లక్ష్యాన్ని ఇది భ్రష్టు పట్టిస్తుంది. అవునా? పూర్వపు రోజుల్లో పని క్రమశిక్షణకు మరో రూపంగా ఉండేది, ఓ శిక్షణగా ఉండేది. క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమే కదా. ఓ రౌడీ గుంపుకు, ఓ పటాలంలోని సైనికులకు ఒక్క క్రమశిక్షణే భేదం. నేటి బాలలను, నేటి యువతీ యువకులను రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఈ క్రమశిక్షణే మరి.
ఈ క్రమశిక్షణ లేకపోతే లెదర్ జాకెట్లు వేసుకొని తిరుగుతూ, సర్వనాశనం చేస్తూ, జులాయిగా తిరిగే మతిలేని యువకుల మూకలే తయారవుతాయి. పనిని ఏవగించుకునే గొప్పవాళ్ళు టిబెట్‌లో ఉండేవాళ్ళని ఇదివరకు అనుకున్నాం కదా! కానీ ఇలాంటి వాళ్ళు టిబెట్‌లోని అధమాధములు మాత్రమే. కానీ లామెసెర్రీలో లేక మొనాస్టెరీలో టిబెటన్ లామాలు నివసించే ముఠాలన్నమాట ఈ ఏరియాలు. సో, ఇక్కడ ఎంత గొప్పవాళ్ళైనా ప్రతి ఒక్కరూ నిర్ణీత సమయాల్లో శారీరక శ్రమ చేయాల్సి రావడం నిర్దేశించబడిందనమాట. కమ్యూనిస్ట్ ఆక్రమణకు ముందు ఓ పెద్ద పీఠాధిపతి కూడా మొనాస్టరీల్లో చీపురు పట్టుకొని కసుపు చింపుతూ కనిపించడం ఎవ్వరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన దృశ్యంగా ఉండేది కాదు. చిన్న చిన్న సన్యాసులు పోసిన చెత్తను కూడా వీళ్ళు చిమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ శారీరక సేవ ఉద్దేశం ఆ పీఠాధిపతికి కూడా ఓ గొప్ప జీవితాన్ని నేర్పించడమే. నేటి రాజులే రేపటి సేవకులు, నేటి సేవకులే మరుజన్మలో గొప్పవాళ్ళుగా జన్మించవచ్చుననేది ఈ జీవిత సత్యమే కదా! ఈ భూమి మీద జరిగేది అసత్యమని, కేవలం తాత్కాలికమని ఆ పీఠాధిపతులు ఈ సేవ వల్ల గ్రహించగలిగేవాళ్ళనమాట. యూరోప్‌లోనూ, ఇతర దేశాల్లోనూ ఇదివరకు ఉన్న రాజులు, రాజకుమారులు, ప్రెసిడెంటులు ఇప్పుడేరి? తమ రాజరికాలు పోకముందే కొంతమంది బోలెడు నిధుల్ని భవిష్యత్తులో వాడుకునేందుకు దాచుకున్న వైనమూ మనకి తెలుసు. కానీ మనం కాస్త దారి తప్పుతున్నట్లవుతోంది కదా ఇప్పుడు. ఇది మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఏంటంటే ఏ పనైనా సరే, శారీరక శ్రమ అయినా, మానసిక శ్రమ అయినా ఓ వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని, నిర్మలమైన మనస్సుతో ఆచరించే ఏ పని అయినా అవమానకరం కాదని, అలాంటి పనిని అంకిత భావంతో మానవ సేవ కోసమే చెయ్యాలని మనల్ని మరోసారి ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయంగా రాంప మరీ మరీ చెప్తున్నారు. ఇంకొకరి సహాయం కోసం ఓ వేలు కూడా కదల్చని గొప్పవాళ్లను శ్లాఘించడం చెయ్యకుండా, ఇలాంటి వేళ్ళు కూడా కదల్చని స్త్రీ పురుషులకు సేవ చేసిన ఉత్తముల్ని మెచ్చుకునే ప్రయత్నాన్ని ఇక్కడ మనం చేద్దాం. ఫలానా మనుషులు ఇబ్బందుల్లో ప్రాణాల మీదకొచ్చేసి అల్లాడిపోతున్నారని, రాంప యొక్క తక్షణ సలహా కావాలని, బలవంతంగా వారి జీవితాలను మరో దారికి తెచ్చే ఉపాయం రాంప వారికి బోధించాలని, వశీకరణ విద్యలు నేర్పించాలని చావు ముందుకొచ్చిన పరిస్థితుల్లో ఉత్తరాలు రాస్తూ ఉండేవాళ్ళు చాలామంది రాంపకు. సో, ఇలాంటి సమయాల్లో వాళ్లకు రాంప సహాయం చెయ్యరు. ఎందుకు అంటే ఇంకొకరి జీవిత గమనాన్ని మార్చే ప్రయత్నం చెయ్యడం అపచారం అని రాంపకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్‌లో మనం తెలుసుకున్న ఎంతో జ్ఞానం ఉంది కదా! జ్ఞానం మొత్తంలో రాంప తన యొక్క అభిప్రాయాలను చక్కగా చెప్పారు. ఆయనకి తెలిసిన విషయాలను చక్కగా వర్ణించారు. కానీ మన మీద ఈ అభిప్రాయాలను రుద్దే ప్రయత్నాలను మాత్రం రాంప ఎక్కడా చేయలేదు కదా! ఇప్పుడు వరకు మరణం లేని మీరు సెషన్స్‌లో మనం తెలుసుకున్న జ్ఞానాన్ని గనక మనం గమనిస్తూ ఉన్నాము అంటే, ఇక రాంప మాటలను వినేందుకు మనం ఇష్టపడుతూ ఉన్నట్లే లెక్క. ఒకవేళ మనం రాంప యొక్క అభిప్రాయాలను వినదలుచుకోకపోతే, ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్స్ ఆయన చెప్పిన జ్ఞానాన్ని వింటూ అర్థం చేసుకోవడం ఈజీగా జరిగే పనేం కాదు కదా! ఎవరైనా మన అభిప్రాయాన్ని కోరితే మనం మన అభిప్రాయాన్ని ఇవ్వాలి. కానీ బలవంతంగా మాత్రం ఇంకొకరి మీద మన అభిప్రాయాన్ని రుద్దకూడదు. మన అభిప్రాయాన్ని వెల్లడించిన తరువాత ఆ మాటల్ని అక్కడితో ఆపేసి ఊరుకోవాలి. ఇంకొకరి జీవిత గమ్యం ఏమిటో మనకి తెలియదు. వారికి ఇష్టం లేని పనులను బలవంతంగా వారి చేత చేయిస్తే వారి కర్మ మనకు అంటుకోవచ్చు. బహుశా ఓ దుర్భరమైన కర్మ కావచ్చు అది. ఎవరికి తెలుసు? అందుకే ఇంకొకరి జీవితంలో వేలు దూర్చడం అనేది పెద్ద తప్పనమాట.
జంతువుల గురించి ఇక్కడ కొంత చెప్పాలనుకుంటున్నారు రాంప మనకి. 2 కాళ్ళ మీద కాక 4 పాదాలతో నడిచే జీవరాశులే జంతువులని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా! ఇవి ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ భాషల్లో మాట్లాడవు కనుక మూగజీవులని అభిప్రాయపడుతూ ఉంటాం. కానీ మనుష్యులే మూగజీవాలుగా భావించే జంతువులు అభిప్రాయాల గురించి మనిషికి తెలియడం లేదు. మనకు టెలిపతి శక్తి ఉంటే జంతువులు నిజంగా మాట్లాడతాయన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాదు చాలామంది మనుషుల కన్నా మంచి తెలివితేటలతో ఇవి మాట్లాడతాయన్న విషయం ప్రూవ్ అవుతుంది. సైంటిఫిక్ అమెరికన్ పత్రికలో ప్రచురింపబడ్డ ఓ వ్యాసంలో తేనెటీగలకు కూడా ఓ భాష ఉందని, చాలా స్పష్టమైన అంశాలతో అవి మాట్లాడుకుంటాయని, సమావేశాలను కూడా అవి ఏర్పరచుకుంటాయని శాస్త్రజ్ఞుల యొక్క వివరణ గురించి వర్ణించబడింది. కొంతమంది శాస్త్రజ్ఞులు డాల్ఫిన్ మీద, వాటి మాట్లాడుకునే పద్ధతి మీద ఉత్సాహంతో పరిశోధనలు చేశారు. డాల్ఫిన్స్ విచిత్రమైన శబ్దాలను చేస్తుంటాయని, ప్రత్యేకమైన చప్పుళ్లతో మాట్లాడుకుంటాయని వాళ్ళు ఊహించారు. ఆ చప్పుళ్లను, శబ్దాలను టేప్ చేసిన ఆ టేప్లను వివిధ వేగాలతో వినే ప్రయత్నాన్ని చేశారు. ఒక వేగంలో ఆ శబ్దాలు మానవులు మాట్లాడుకున్నట్లే వినిపించాయట. ఎంత అద్భుతమో చూడండి. జంతువులు ప్రత్యేకమైన ఆకారాల్లో, ప్రత్యేక వ్యక్తిత్వాలతో భూమి మీదకొచ్చి జీవన పరిణామ క్రమంలో తాము కోరుకుంటున్న అభివృద్ధిని తమదైన అరుదైన శైలిలో తమ వంతు కర్తవ్యాలని నిర్వర్తిస్తూ ఉంటాయి. అత్యంత ప్రతిభావంతమైన టెలిపతిక్ శక్తులున్న 2 సయామీ పిల్లులు సహచర్యంతో ఉండే అదృష్టం రాంపాకు కలిగినందుకు ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటారు. టెలిపతి సాధనలో ఎంతో అనుభవాన్ని సంపాదించుకున్నాక తెలివైన వ్యక్తులతో మాట్లాడుతున్నట్లే వీటితో మాట్లాడే వీలుండేదట ఆయనకి. మనుషులను గురించి సయామీ పిల్లులు ఏమనుకుంటాయో మనకు అర్థమైతే ఆ ఆలోచన మనకు ఏమాత్రం గర్వకారణంగా మాత్రం అనిపించదు అంటారు ఆయన. విభిన్న భౌతిక స్వరూపాలను కలిగి ఉన్నప్పటికీ జంతువులు కూడా మానవులతో సమానమేనన్న దృక్పథాన్ని మానవులు గనక ఏర్పరచుకోగలిగితే వాటి సహచర్యాన్ని పొంది సాధారణంగా సాధ్యం కాని సంభాషణలను సాగించే సానుకూలతను సాధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మానవులతో స్నేహంగా ఉండటం కుక్కలకు ఇష్టం. కుక్కలు మనుష్యుల పట్ల విశ్వాసంతో ఉండటానికి కారణం వారి మెప్పు, పొగడ్త పొందాలని అవి ఆశిస్తూ ఉండటం వలనే. సయామీ పిల్లులు మాత్రం మానవుణ్ణి అలక్ష్యం చేస్తాయి. ఎందుకంటే వాటితో పోలిస్తే మానవుడు వాటి దృష్టిలో అర్భకుడు కాబట్టి. వాస్తవానికి మానవుడి కంటే అధికంగా ఆధ్యాత్మికత, టెలిపతి శక్తులు సయామీ పిల్లులకు ఉంటాయి. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? ఈ పిల్లులు టెలిపతియే కాదు, యాస్ట్రల్ ట్రావెల్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మన ఇంట్లోనే ఉంటున్న మన కుక్కతో, మన పిల్లితో, ఇంకా ఏ జంతువైనా సరే, మన గుర్రంతో, మనం ఇంట్లో పెరుగుతున్న ఆవుతో ఇలా మరింత చనువుగా ఉండే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? మనం నిజంగా వాటితో మాట్లాడాలనుకుంటే, మనస్ఫూర్తిగా మాట్లాడగలమని నమ్మితే, కొంత సాధన, కొంత అభ్యాసం తర్వాత వాటితో మనం చక్కగా మాట్లాడవచ్చు. మనం ఈ మరణం లేని మీరు అనే గ్రంథంలో సంకల్పించిన అన్ని టాపిక్స్‌ని మనం పూర్తిగా కవర్ చేసేసాం. మన సహచర్యం కూడా ఇక్కడితో అంతమవ్వాలని నేను కోరుకోవడం లేదు. ఈ గ్రంథం సాక్షాత్తు వేదాంతం ఎంత ప్రత్యక్ష జ్ఞానమో, ఎంత సహజ జ్ఞానమో, అతీత శక్తులు ఎంత సాధారణమైనవో బోధించే ప్రయత్నాన్ని సవ్యంగానే రాంప మనకందించారు. మనం అలాగే చెప్పుకున్నాం. ఈ గ్రంథంలో మనం నేర్చుకున్న, మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మన జీవితంలో
మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలా మీరందరూ ఇంప్లిమెంట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ మరణం లేని మీరు అనే సెషన్స్‌ని ఈ ఎపిసోడ్‌తో మనం క్లోజ్ చేద్దాం. మరో అద్భుతమైన సెషన్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.